యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మార్చి 25వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనలు 50వ కీర్తన 15వ వాక్యము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచును అని దావీదురాజు చెప్పిన విధముగా నీవు ఆయన సన్నిధిలో ఎడతెగక ప్రార్థించుము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. ఎన్నో దినములుగా అనేక సమస్యలతో వేదన చెందుతున్నావా? కళ్ళ ముందు భయపెట్టే సంఘటనలను బట్టి సోలిపోతున్నావా? అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చనిపోయినను బ్రతుకుదురు. కనుక ధైర్యంగా ఉండండి. విడుదల కోసం ప్రార్థన చేయండి. నిరీక్షణతో ఆయన పాదాల చెంత కనిపెట్టుకొనుము. ప్రతి విషయంలో ప్రార్థనల యందు విజ్ఞాపనల యందు పట్టుదల కలిగి ఉండుము. అందరూ నిన్ను చేయి విడిచినను ఆపత్కాలమున నీ మొరలను ఆలకించే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి బంధకాల నుండి దేవుడి దినాన నిన్ను విడిపించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. సకల ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.